మరి అంత డబ్బులు మంచిగానే ఈఎంఐలు కంప్లీట్ చేసేసుకోవచ్చు చదువులకు అంటే అన్నిటికి ఉంటే. ఇదంతా స్ట్రగుల్ ఎప్పుడైనా అంటే ఇల్లు తీసుకొని ఇల్లు మొత్తం ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయినాక గృహప్రవేశం అయిపోయినాక వన్ బై వన్ ఒక్కొక్క మెట్టు ఇల్లు తీసుకున్నాక దిష్టి నరదృష్టి తాకినట్టుగా ఒక్కొక్క మెట్టు నేను దిక్కుంటూ వచ్చిన మళ్ళీ ఇంకోటి బిల్డర్కి డబ్బులు కట్టాలి 8 లక్షలు. నేను ఏమనుకున్నా అంటే ఎవరన్నా ఇక మనకి హోమ్ లోన్ అప్పటి వరకు కొంచెం సెట్ అవుతుంది, బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేసినాక ఇంకైనా వర్క్స్ అయితే మళ్ళీ హోమ్ లోన్ మార్గేట్ లోన్కి అప్లై చేసుకున్నా ఐసిఐసిఐ బ్యాంక్లో. అది కూడా ఈ సంజయ్ మాకు ఇప్పించిండు మార్గేట్ లోన్ కూడా. ఒకసారి ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ని రమ్మన్నాడు. ప్రతిమ మల్టీప్లెక్స్ ఉన్నది కరీంనగర్, అందులో బార్ అండ్ రెస్టారెంట్ ఉన్నది. ఐసిఐసిఐ మేనేజర్ బ్యాంక్లో చేస్తాడు. అతను నేను సంజయ్ ముగ్గురం కలిసి మందాగినాం మంచిగానే. సార్ ఈయన సంజయ్ చెప్పింది, సార్ ఈయన మా బ్రదర్, మీరు ఏం చేస్తారో తెలియదు, ఆయన బిల్డర్కి డబ్బులు కట్టుకోవాలి, ఆయన కొంచెం హోమ్ లోన్ టాప్అప్ లోన్ చేసేయండి, 9 months కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి చెప్పిండు. ఈ చెక్కులు ఇస్తే నువ్వు చెక్కులు పాస్ అవుతలేవు, ఏం పాస్ అవుతలేవు సంజయ్, ఆ చెక్కులు అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి, ఊకుకే నువ్వు ఎన్నిసార్లు అని అబద్ధాలు చెప్తావు, ఇస్తా అని చెప్పు, లేకుంటే లేవని చెప్పు, నేను వేరే కన్నా ట్రై చేసుకుంటా అని చెప్పేసి అన్న వాళ్ళే. నేను ఎందుకని కనీసం హోమ్ లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి మేనేజర్ని రమ్మన్న వాళ్ళే హోమ్ లోన్ మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు.